వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. భారతదేశంలో ఇప్పుడు అతిపెద్ద సెమీ కండక్టర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఈ సెమీ కండక్టర్ రెవల్యూషన్లో ప్రభుత్వం వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. విదేశీ కంపెనీలు కూడా ఇండియాలో వాళ్ళ ప్లాంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో అసలు మన స్టూడెంట్స్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందా, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఏ కోర్స్ చేస్తే ఈ ఫీల్డ్లో జాబ్ వస్తుంది, శాలరీస్ ఎలా ఉంటాయి అనే కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. భారత ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీని లక్ష్యం చిప్ తయారీని ఇండియాలోనే ప్రారంభించడం. ఇప్పటికే మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో పెద్ద ప్లాంట్ ప్రారంభించింది. టాటా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది. ఫాక్స్కాన్ కూడా చాలా వరకు పార్ట్నర్షిప్స్ ఇక్కడ జరుగుతుంది వర్క్ అనేది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. చిప్స్ లేకుండా మొబైల్ పనిచేయదు, కారు పనిచేయదు, ఏఐ సర్వర్లు పనిచేయవు, డిఫెన్స్ సిస్టమ్ వర్క్ అవ్వదు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే ప్రజెంట్ ఒక మోడర్న్ ప్రపంచానికి ఒక బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు మనం. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ప్రధానంగా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అంటే, ఒకటి చిప్ డిజైన్. సో చిప్ డిజైన్ అనేది హై సాలరీ ఫీల్డ్. ఇది ఇందులో VLSI ఇంజనీర్, RTL డిజైనర్, వెరిఫికేషన్ ఇంజనీర్, ఇది సాఫ్ట్వేర్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ కంబైన్డ్ గా ఉండే జాబ్ ఇది. అలాగే సెకండ్ రోల్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రికేషన్, అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ జాబ్స్ అనమాట. సో ఇందులో ప్రాసెస్ ఇంజనీర్ ఉంటాడు, ఎక్విప్మెంట్ ఇంజనీర్ ఉంటాడు. ఇవి ప్లాంట్లో హై ప్రెసిషన్ పనులు ఇవి. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి అసెంబ్లీ అండ్ టెస్టింగ్. సో ఇది కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. టెస్ట్ ఇంజనీర్, ప్యాకేజింగ్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్. సో ఇండియాలో ఎక్కువ ఈ సెగ్మెంట్ మీద జాబ్స్ ఉన్నాయి. అలాగే సపోర్ట్ అండ్ ఆటోమేషన్, రోబోటిక్స్ ఇంజనీర్, సప్లై చైన్ స్పెషలిస్ట్, మెటీరియల్స్ ఇంజనీర్. సో ఇదంతా కూడా సపోర్ట్ అండ్ ఆటోమేషన్లో జాబ్స్. ఈ ఫీల్డ్ ఎవరు టార్గెట్ చేయాలి అంటే ECE, EEE, అలాగే మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్లో డిజైన్ వైపు ఉన్న వాళ్ళు, అంటే MPC బ్యాక్గ్రౌండ్తో ఇలాంటి ఇంజనీరింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ దీనిలో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో అసలు ఏ స్కిల్స్ ఉంటే ఎలక్ట్రానిక్స్ సైడ్ జాబ్స్ తెచ్చుకోవచ్చు అంటే, ఏ స్కిల్స్ ఉంటే సెమీ కండక్టర్ చిప్ ఇండస్ట్రీలో జాబ్స్ తెచ్చుకోవచ్చు అంటే, డిగ్రీ మాత్రమే కాదు. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్ట్రాంగ్ బేస్ ఉండాలి, VLSI ఫండమెంటల్స్ తెలియాలి, సెమీ కండక్టర్ ఫిజిక్స్ తెలియాలి, అలాగే మీకు క్యాడెన్స్, సినాప్సిస్ లాంటి టూల్స్ తెలియాలి, C or Python ప్రోగ్రామింగ్ తెలియాలి. వీటిలో ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. శాలరీస్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లో 4 lakhs నుంచి 12 lakhs per annum ఉండొచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది 20 to 50 lakhs వరకు కూడా వెళుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్లో స్టేబుల్ కెరీర్ అవుతుంది. ఇండియాలో పూర్తి స్థాయి చిప్ తయారీ వ్యవస్థకి ఇంకా టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకు ఎర్లీ స్టేజ్లోనే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి, చిప్ డిజైన్ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వచ్చే 5 to 10 yearsలో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఇండియాలో క్లియర్ కట్గా గ్రోత్ కనపడుతుంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంది, బట్ ఖచ్చితంగా ఇది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2000 ఆ టైంలో సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ముందుగా నేర్చుకున్న వాళ్ళు అందులో స్టార్టప్స్ పెట్టారు, పెద్ద కంపెనీ స్టార్ట్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద MNCsలో కూడా వర్క్ చేశారు. ఇప్పుడు 2025 నుంచి 2035 మధ్యలో ఎవరైతే సెమీ కండక్టర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ని క్యాచ్ చేయగలుగుతారో డెఫినెట్గా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ముందుండే అవకాశం ఉంది. కాబట్టి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఫ్యూచర్ గ్రోత్ బాగుండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఒక మంచి కెరీర్ వైపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలా వద్దా ఇలాంటి డైలమా మీకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నాతో మీరు డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.